#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మామిడి దుర్గయ్య 5831. ఎవరికైనా కూడా బాల్నెస్ వల్ల కావచ్చు, లేకపోతే జనరల్ గానే హెయిర్ ఫాల్ వల్ల కావచ్చు, జుట్టు పల్చబడిపోయింది, లేకపోతే జుట్టు చూడటానికి స్పార్స్ గా కనిపిస్తుంది, స్కాల్ప్ అనేటువంటిది ఈజీగా సీత్రుగా జుట్టు లోపల నుంచి కనిపించేస్తుంది, హెయిర్ అనేటువంటివి సాఫ్ట్ గా అలా పడిపోతున్నాయి, దువ్వుకుంటూ నిలబడట్లేదు అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లలో హెయిర్ వాల్యూమ్ ని పెంచడానికి ప్రత్యేకించి ఎక్స్గెయిన్ లాంటి షాంపూస్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎక్స్గెయిన్ షాంపూ వల్ల డాండ్రఫ్ తగ్గడం కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కానీ, కొత్తగా హెయిర్ మొలవడం కానీ ఇటువంటివి ఏమీ జరగవు. బట్ మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కాస్త కొంచెం థిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఈచ్ హెయిర్ స్ట్రాండ్ కాస్త థిక్ అవ్వడం వల్ల ఎంటైర్ జుట్టు కొంచెం ఒత్తుగా కనిపించే అవకాశం ఉంది. సో ఇది మీకు ఒక టెంపరీ వాల్యూమైజింగ్ ఎఫెక్ట్ ని తీసుకొని వస్తుంది. సో మీరే కనుక పల్చని జుట్టుతో ఉన్నారు అంటే ఈ ఎక్స్గెయిన్ అనే షాంపూ మీ స్కాల్ప్ ని బౌన్సీగా చేసే అవకాశం ఉంది. ఈ ఎక్స్గెయిన్ షాంపూ వల్ల ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. బట్ స్టిల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే దీన్ని వాడడం మంచిది. ఒకవేళ ప్రిస్క్రైబ్ చేసిన టైం కంటే మరీ ఎక్కువగా దీన్ని వాడుతూ పోయారంటే హెయిర్ డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు హెయిర్ ఫ్రిజీ అయిపోయి మనం దువ్వడానికి ట్రై చేస్తే దువ్వెనలో చిక్కులు పడిపోవడము, అలా గట్టిగా లాగినప్పుడు హెయిర్ అటువంటిది విరిగిపోవడం కానీ, తునిగిపోవడం వంటిది కానీ జరిగే అవకాశం చాలా ఉంటాయి. సో అందుకనే ఈ ఎక్స్గెయిన్ అనే షాంపూ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసి 8 వేల వరకు అయితే వాడమని చెప్తాడో అంతకు మించి పొరపాటును కూడా వాడొద్దండి.